హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఇటీవల కాలంలో నిరుద్యోగ యువతను టార్గెట్గా చేసుకుని ఆన్లైన్ స్కామ్లు రెచ్చిపోతున్నారండి. పార్ట్ టైం జాబుల పేరుతో మీకు ఒక లింక్ పంపించి దీంట్లో ఒక టాస్క్ చేస్తే మీకు పలానా ఒక 100 రూపాయలు 200 వస్తాయని, లేదంటే ఫ్రీలాన్సింగ్ ద్వారా మీరు రోజుకి 1000 నుండి 2000 రూపాయలు సంపాదించుకోవచ్చని, లేదంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని నమ్మించి మిమ్మల్ని ఆ ఊబిలోకి రప్పించి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు లాగేసుకుంటున్నారండి. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇటీవల కాలంలో టెలిగ్రామ్ స్కామ్ అనేది ఒకటి నేను కూడా ఫేస్ చేశాను. ఇది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక అన్నోన్ పర్సన్ మనకు వాట్సాప్లో ఒక మెసేజ్ చేస్తారండి. మీకు పార్ట్ టైం జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా, మీకు క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి మా కంపెనీలో ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అనేవి వేకెన్సీగా ఉన్నాయి, రోజుకు ఒక 1000 నుండి 2000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేసి మీకు చెప్తారండి. ముందుగా ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ ఏముండదు, ఒక గూగుల్ మ్యాపింగ్ లాంటిది ఇచ్చి దీనికి మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చి దానికి స్క్రీన్ షాట్ మాకు పంపించండి, మీకు ఒక 100 నుంచి 150 రూపీస్ ఈ టాస్క్ నిమిత్తం మేము మీకు ఫోన్పే చేస్తామని నమ్మిస్తారు. ఫస్ట్ అలాగే ఒక టాస్క్ పంపిస్తారు. నిజంగానే వాళ్ళు మన యూపీఐ ఐడికి ఆ అమౌంట్ అనేది వేస్తారు. తర్వాత వాళ్ళు ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తారండి. ఆ టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఇంకా నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు నెంబర్ ఆఫ్ టాస్క్స్ వచ్చే కొద్దీ మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అని నమ్మిస్తారండి. ఇలా నమ్మించి మనల్ని టాస్క్లోకి రప్పిస్తారు. అలాగే వాళ్ళు టాస్క్ 1, టాస్క్ 2, టాస్క్ 3 ఈ విధంగా కొన్ని టాస్క్లు అయితే ఇస్తారండి. ఫస్ట్ అయితే చిన్న చిన్న టాస్క్లు ఇస్తారు. ఏంటంటే ఒక కంపెనీ ఇచ్చి దానికి రేటింగ్ ఇవ్వమని, లేదంటే మంచి కామెంట్ చేయమని ఈ విధంగా ఇస్తారు. తర్వాత వీళ్ళ అసలు రూపం బయటకు వస్తుందండి, వెల్ఫేర్ టాస్క్ అనేసి. అంటే మనం ఏం జరుగుతుందంటే, ఫస్ట్ వీళ్ళు మనకి ఫ్రీగా ఒక 100 నుంచి ఒక 150 రూపాయలు ఇచ్చేస్తారు. తర్వాత ఒక టాస్క్ చేస్తాం, లేదంటే ఒక 200, 300 వచ్చినాయి. మనకి డబ్బులు వచ్చేస్తూ ఉంటే అమ్మో ఇది ట్రస్టెడ్ కంపెనీ ఏమో అనేసి మనం కూడా నిజంగా నమ్మేస్తామండి. వీళ్ళు ఏంటంటే పక్షులకి మేత గింజలు వేసినట్లుగా, చేపకి ఎరేసినట్లుగా మనకి ఆ చిన్న చిన్న బిస్కెట్లు వేస్తూ ఉంటారండి. ఒక 500, 1000 రూపాయలు ఫస్ట్ మనకి వచ్చినట్లుగా మనల్ని నమ్మించి వాళ్ళ ఊబిలోకి రప్పించుకుంటారండి. తర్వాత మూడో టాస్క్ వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి, మీకు 1000 రూపాయలకి 1500 రూపాయలు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. మీకు దీని ఒక గంట 2 గంటలో, లేదంటే 2000 ఇన్వెస్ట్ చేస్తే మీకు 3000 రూపాయలు వచ్చేస్తుంది. ఈ విధంగా కొన్ని చెప్తూ ఉంటారండి. మనం ఫస్ట్ నిజంగా తెలివిగా ఆలోచించి, అయ్యి బాబు ఇది కొంచెం మంచిదా కాదో తెలుసుకుందాం, ఫస్ట్ ఒక 1000 రూపాయలు యాడ్ చేద్దాం, 1000 రూపాయలకి మనం వాడు ఎక్స్ట్రా అమౌంట్ వేసేస్తే తర్వాత ఫర్దర్గా మనం మూవ్ అవుదాం అని అనుకుంటాం. ఫస్ట్ ఒక 1000 రూపాయలు వేస్తాం, వాళ్ళు నిజంగానే 1000కి 1500 మనకి తిరిగి ఫోన్ పే వేస్తారు. అప్పుడు మనకి నిజంగా నమ్మకం కలిగిపోద్ది, అమ్మో ఇదేదో బాగానే ఉంది, 1000కి 1500 వెంటనే రిటర్న్ వచ్చేసింది కదా, ఇంకా ఎక్కువ అమౌంట్ వేసేద్దాం అన్న ఒక అత్యాశతో మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా వాళ్ళని నమ్మేసి వాళ్ళకి ఇచ్చే లింక్ల ద్వారా వాళ్ళకైతే అమౌంట్ అని ట్రాన్స్ఫర్ చేస్తామండి. ఒక్కసారి మనం బల్క్ అమౌంట్ అనేది వాళ్ళకి వేసామా, ఇంకంతే, ఆ లింకులు ఏవి పనిచేయవు, ఇంకా తర్వాత గోవిందా అని అనుకోవడమే. సో ఇటువంటి స్కామ్లకి ముఖ్యంగా నిరుద్యోగ యువత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకి ఆ రోజు మనం జాబ్ ఏది ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒక 500 వచ్చినా 1000 రూపాయలు వచ్చినా అదొక అద్భుతంగా ఉంటుంది. మనం త్వరగా ఇటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోతాం. అంతేకాకుండా ఇంటి దగ్గర ఉండే గృహిణులు కూడా ఇటువంటి వాటికి త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. అంతేకాకుండా చాలామంది డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సరిపోవట్లేదండి. ఇప్పుడు ఎవరికి కూడా ఖర్చులు ఎక్కువైపోయినాయి, అవసరాలు ఎక్కువైపోయినాయి, రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది కావాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఇటువంటి స్కామింగ్, ఇటువంటి గ్యామ్లింగ్ వైపు కూడా వెళ్తున్నారు. దయచేసి ఎవరు కూడా మనకి రూపాయి అనేది ఊరికే ఇవ్వరండి. ఏదో ఫ్రీగా ఇచ్చేస్తుంది, మీరు ఒక 1000 రూపాయలు ఇస్తే 2000 ఇచ్చేస్తారంటే ఎవరు ఇస్తారు మనకి చెప్పండి. సో ఇటువంటి వాటికి దయచేసి అందరూ కూడా దూరంగా ఉండండి. థ్యాంక్ యూ.